తేదీ దగ్గర పడే కొద్దీ వైసీపీ మద్దతుదారుల్లో టెన్షన్ అంతకంతకు పెరిగిపోతోంది. కారణం ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమిదే గెలుపంటూ అత్యధిక సర్వేలు, రాజకీయ విశ్లేషణలు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో అటు వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికార గణం, ఇటు వైసీపీ నాయకుల గుండెల్లో గుబులు రేగుతోంది. ఇక ఈ రిపోర్టులు వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో ఏ స్థాయిలో టెన్షన్ పెంచుతాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని స్లీపింగ్ పిల్స్ మింగినా నిద్ర రావడం లేదని ఒక వైసీపీ అభ్యర్థి తన అనుచరుల వద్ద వాపోయాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మానసిక ఒత్తిడి నుంచి స్వాంతన పొందడానికి వైసీపీ అభ్యర్థులు తాము గెలవకున్నా పర్వాలేదు, కనీసం పార్టీ అధికారంలోకి వస్తే చాలని, లేదా తమ పార్టీ అధికారంలోకి రాకపోయినా కనీసం తాము గెలిచినా చాలని, ఆ తర్వాత పరిస్థితి ఏదో రకంగా చక్కదిద్దుకోవచ్చునని ఇలా వివిధ రకాలుగా మనసుని సమాధాన పరచుకోవడానికి తంటాలు పడుతున్నారట. అలా కాకుండా అటు పార్టీ ఓడి ఇటు తాము ఓడిపోతే ఇక తమ భవిష్యత్తు పరిస్థితి ఏంటోనని బిత్తర చూపులు చూస్తున్నారట. ప్రస్తుతం ఏపీ అంతటా ఓట్ల కౌంటింగ్ ఫీవర్ ఆవరించి ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా ముందు మాట్లాడుకునే మాట ఎవరు రావచ్చు అని. అయితే పోలింగ్ శాతం పెరగడం చూసి తొలుత కంగారు పడిన వైసీపీ శ్రేణులు ఆ తర్వాత జగన్ ఐపాక్ ఆఫీస్ కు వెళ్లి మనం అద్భుత విజయం సాధించబోతున్నామని, గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ రాబోతున్నాయని ప్రకటించి సంబరపడ్డాయి. ఇక మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ఒక అడుగు ముందుకేసి జూన్ 9న వైఎస్ జగన్ రెండోసారి సీఎంగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించడం ఇక ఆ పార్టీ శ్రేణుల్లో ధీమాను మరింత పెంచింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అధికారికంగా ప్రకటించేందుకు జూన్ 1 వరకు అనుమతి లేకపోవడంతో సర్వేలు, పొలిటికల్ అనాలిసిస్ లు, సెఫాలజిస్టులు రిపోర్టులు, అనధికార ఎగ్జిట్ పోల్స్ నివేదికలు ఇలా వీటి ద్వారా ఎన్నికల ఫలితాల పల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వీటిలో అత్యధికంగా టీడీపీ కూటమిదే గెలుపనే రిపోర్టులు వస్తూ ఉండడంతో వైసీపీ నేతలు కలత చెందుతున్నారు. టీడీపీ కూటమి నేతలు తమదే గెలుపనే నమ్మకంతో కాన్ఫిడెంట్ గా కనిపిస్తుండగా వైసీపీ నేతల ముఖాల్లో ఆ ధీమా ఏమాత్రం కనిపించడం లేదు. దీనికి తోడు బెట్టింగ్ రాయుళ్ల హడావుడి కూడా వైసీపీ నేతల నిబ్బరాన్ని మరింత దెబ్బతీస్తోంది. టీడీపీ కూటమి గెలుస్తుందని, ఎంతైనా పందెం కాసేందుకు తాము సిద్ధమని, వైసీపీ గెలుస్తుందని పందాలు కాసేవాళ్లు ఎంతమందైనా రావచ్చని సవాలు విసురుతుంటే ఎవరూ ముందుకు రావడం లేదంట. చివరకు వైసీపీ గెలిస్తే రెండింతలు ఇస్తామని, అంటే 1,00,000కు 2 లక్షలు ఇస్తామని ఛాలెంజ్ చేస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఏపీకి డిప్యుటేషన్ మీద వచ్చి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ ఉన్నతాధికారులు సైతం తమని మాతృ సంస్థలకు పంపేయండి అని విజ్ఞప్తులు చేసుకోవడం, ఇవన్నీ ఒక ఎత్తైతే సాక్షాత్తు జగన్ నమ్మిన బంటు అయిన ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లండన్ పర్యటనలో ఏదేమైనా మనం జగన్ ను కాపాడుకోవాలయ్యా అంటూ బోరమని విలపించడం, ఈ విషయాలన్నీ టీవీలు, సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్న వైసీపీ నేతల్లో గాబరా మరింత పెరిగిపోతోంది. ఇలా అయితే ఎన్నికల కౌంటింగ్ సమయానికి తమకు ఏజెంట్లు కూడా దొరకరనుకున్నారో ఏమో వైసీపీ పెద్దలు మళ్లీ డ్రామా స్టార్ట్ చేశారట. దీంతో ఏపీలో మళ్లీ రాబోతోంది వైసీపీ ప్రభుత్వమేనని, అందుకే జగన్ ప్రమాణ స్వీకారం కోసం విశాఖలో హోటళ్లన్నీ జూన్ 8, 9 తేదీల్లో ఫుల్ అయిపోయాయనే ప్రచారానికి తెరలేపారు. అయినా ఈ స్టంట్ లో వైసీపీ అభ్యర్థుల్లో ఆందోళన ఏమాత్రం తగ్గించలేకపోతున్నాయనేది వాస్తవం. అయితే బయట వారు కలిసినప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న వైసీపీ అభ్యర్థులు తమ శ్రేయోభిలాషులు కలిసినప్పుడు మాత్రం తమ భవిష్యత్ ఏమవుతుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అసలు ఎన్ని టూర్లు వేసినా ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నామని, ఆ జూన్ 4 ఏదో త్వరగా వస్తే తాడో పేడో తేలిపోయి ఈ టెన్షన్ అన్నా తగ్గుతుందని వాపోతుండడం కోసమెరుపు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.